రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. చాలండి. ఈరోజు మనకు సందేశం ఏంటిదంటే, దేవుని అగ్ని అంటే ఏంటిది? దేవుని అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. నథింగ్ బట్ పరిశుద్ధాత్మ దేవుడు. నేను చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవునికి అనేకమైనటువంటి రూపములు ఉంటున్నాయి. ఒకటి పావుర రూపంలో ఆయన వచ్చాడు, మరి ఒకటి గాలి రూపంలో, మరి ఒక చోట ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని ఊపిరి అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఊపిరి, లేదా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఊపిరి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని అగ్ని ప్రియమైన వాళ్ళరా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని అగ్ని అయినాడు. అయితే మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క అగ్ని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదండి. మరి ఆది కాండం నుంచి కూడా మనం చూసినట్లయితే, లేదా నిర్గమకాండము ఈ భాగం నుంచి కూడా మనం చూసినట్లయితే, మోషే జీవితంలో 33వ అధ్యాయంలో ఈ యొక్క అగ్ని అనేటువంటిది మోషేకు ఒక సూచనగా అది నిలబడిందండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే న్యాయాధిపతుల కాలంలో ఈ యొక్క అగ్ని అనేటువంటిది మరి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా మనం చూడగలం ప్రేమైనటువంటి వాళ్ళరా. సో ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది అగ్ని అండి. మరి ఇహలోక పరంగా మనం అగ్ని చూస్తుంటున్నాం. న్యాచురల్ ఫైర్. ఏంటిది న్యాచురల్ ఫైర్ అంటే ఈ భూమిలో నుంచి పైకి వచ్చేది. అంటే మనం ఏదైనా అగ్ని ముట్టించినప్పుడు, లేదా ఒకవేళ ఏదైనా కాలిపోతున్నప్పుడు, ఇవన్నీ కూడా ఏంటిదంటే ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ కూడా న్యాచురల్ ఫైర్ అండి. అయితే నేను చెప్పాను కదా, సూపర్ న్యాచురల్ ఫైర్ అనేటువంటిది ఏంటిదంటే అది పైనుంచి పంపబడినటువంటి అగ్ని. ఆ అగ్ని ఒక సేవకుని జీవితంలోకి వచ్చినట్లయితే, ఆ యొక్క అగ్ని ఒక విశ్వాసి జీవితంలోకి వచ్చినట్లయితే ఆ యొక్క అగ్ని ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం చూడబోతున్నామండి. బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, అతడు ప్రార్థన చేయుచుండగా అనేటువంటి మాట. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రియమైన వాళ్ళరా. ప్రవక్త అయినటువంటి ఏలియా ఒకానొక దినమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మన తర్వాత భాగంలో చూడబోతున్నామండి. ఈ రోజులలో మనం చూసినట్లయితే, ఈ రోజులలోనే కాదండి, ఒకవేళ ఇది జరిగి కొన్ని వందల సంవత్సరాల క్రిందట దేవుడి కార్యం చేశాడు. ఏంటిది ఇదంటే, మరి చూసినట్లయితే రివైవల్ అనేటువంటిదండి, ఉజ్జీవం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క హృదయములను మండింప చేయడానికి ప్రియమైనటువంటి వాళ్ళరా మరి చాలా రిస్కీ థింగ్స్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఉజ్జీవం తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని రివైవలిస్ట్ అంటారండి. సో ఇక రివైవలిస్ట్ అనేటువంటి వాళ్ళు అక్యూజ్ చేయబడుతుంటున్నారు, వాళ్ళు నిందించబడుతుంటున్నారు. మరి ఎందుకంటే వారికి ఉజ్జీవం తీసుకొని రావడానికి, ఆరిపోయినటువంటి హృదయములను వాళ్ళు మండింప చేయడానికి, ఆ యొక్క స్పిరిట్స్ వాళ్ళు స్టిర్అప్ చేయడానికి, లేదా మండింప చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి. ఇట్స్ అ టఫ్ బిజినెస్ అండి. నేను ఏదో వ్యాపారం గురించి మాట్లాడట్లేదు, కానీ ఇక ఉజ్జీవం గురించి. ఇట్ ఈస్ ఆల్సో ఎ బిజినెస్. ఇట్స్ అ టఫ్ బిజినెస్ అండి. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ రిస్కీ బిజినెస్. అంటే చాలా కష్టముతో కూడినటువంటి ఒక క్రియ ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క హృదయంలో మండింప చేయడం అనేటువంటిది. బైబిల్లో చూసినట్లయితే ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, అసలు ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడు, ఏ సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు మనం చూద్దామండి. తిరిగి అదే భాగం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఆ అగ్ని దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఈ అగ్నికి ఒక ప్రత్యేకత ఉంది ప్రేమైన వాళ్ళరా. ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ ఫైర్ అండి. ఈ యొక్క అగ్నికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది ప్రత్యేకత అంటే, ఈ లోకపరమైనటువంటి అగ్నులను మనం చూసినట్లయితే ఏం చూస్తాం మనము, అవి ఏదో పేపర్లను కాలుస్తుంది, లేదా కొంత అగ్ని ఉంటుందండి, అవి ఏం చేస్తుంది, ఇంకొక పదార్థములను మరి కాల్చివేయడం ప్రారంభిస్తుంది. అయితే ఈ యొక్క అగ్నిలో ఒక విచిత్రమైనటువంటిది ఉంది. ఏంటిదంట, రాళ్లను కాల్చిందంట, నీళ్లను కాల్చివేసిందంట, ఆ యొక్క కందకమందు ఉన్నటువంటి నీళ్లను కాల్చివేసిందంట. మరి చూసినట్లయితే నీటిని కాల్చాలి అగ్ని అంటే ఏది కావాలి అంటే, మీరు స్టడీ చేసినట్లయితే ఒక కెమికల్ సోర్స్ అనేటువంటిది కావాలండి. ఆ కెమికల్ సోర్స్ వలన
ఆక్సిజన్ అనేటువంటిది మనం చదువుతుంటాము. ఆక్సిజన్ ఇస్ ఏ కంబషన్ ఏజెంట్ అంటారు. అంటే ఆక్సిజన్ అనేటువంటిది ఏంటిదంటే అగ్ని మండింప చేయడానికి, లేదా అగ్ని మండింప చేయబడ్డానికి ఆ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే దాన్ని కంబషన్ అంటారండి, ఆ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది. అంటే ఈరోజు మనం ఇప్పుడు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, రాళ్లను కూడా అది దహించి వేసింది. మాంసములను దహించి వేయడం అంటే అది ఒక రకం అండి. మనం చూస్తుంటాము, ఏదైనా ఒక ఫుడ్ తయారు చేయాలి అంటే, ఆ యొక్క ఆహారమును మండింప చేయాలి అంటే అగ్నిని వాడుతుంటాం. అయితే రాళ్లను కూడా నా ప్రియమైన వాళ్ళరా, క్రాకింగ్ స్టోన్స్, ఇంగ్లీష్ బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది. ఆ యొక్క కన్జ్యూమింగ్ ఫైర్ అనేటువంటిది అది ఒక క్రాకింగ్ స్టోన్స్ అనేటువంటి మాట. అంటే రాళ్ళు అనేటువంటివి చీలికలుగా ఏర్పరచబడ్డాయి, రాళ్ళు అనేటువంటివి ముక్కలుగా ఏర్పరచబడ్డాయి. అంటే అంత కఠినమైనటువంటివి, అంత రాతు తేలినటువంటిది అందామా, లేదా అంత హార్డ్ కోర్ అనేటువంటిది కూడా ఆ యొక్క అగ్ని దిగి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని కార్యం అనేటువంటిది జరగబోతుంది. ఇంకా లోతునకు మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఒబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఒకరు రాజు అయినటువంటి ఆహాబు, మరి ఒకరు మీరు చూసినట్లయితే ఓబద్యా. ఎవరు ఈ ఓబద్యా అంటే, తన యొక్క రాజు యొక్క రాయల్ ప్యాలెస్ లో ఇంటిలో అతను ఒక మేనేజర్గా అన్నమా, లేదా రాజు యొక్క పనులు చూసుకునేటువంటి వ్యక్తి అండి. ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రెండవదిగా ఓబద్యా మీరు చూసినట్లయితే దేవుని యొక్క ప్రవక్తలను, అంటే దేవుని యొక్క ప్రవక్తలను అతడు కాపాడినాడు. బైబిల్లో రాయబడింది కదా, ఎప్పుడైతే ఆ యొక్క యెజబెలు రాణి ప్రవక్తలను చంపడానికి మరి ఎదురు చూడడం ప్రారంభించిందో, బైబిల్లో రాయబడింది కదా, ఈ ఓబద్యా ఏం చేస్తాడంటే 50 ఏసి మందుగా రాయబడినటువంటి మాట. అంటే ఒక గుహలో 50 మందిని, మరి ఒక గుహలో 50 మందిని ఎత్తిపెట్టి వారికి ఆహారం అందించినట్టుగా మనం చూడగలం. అంటే దేవుని యొక్క పని చేస్తాడండి. ఏలియా అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే ద లార్డ్ ఈజ్ గాడ్ అనేటువంటి మాట. అంటే ప్రభు అయినటువంటి దేవుని చూపించేటువంటి వాడు. హీ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్. అంటే అర్థం ఏంటిదంటే దేవుని ద్వారా పంపబడినటువంటి వాడు. మరి ఒక అర్థం అండి, తిష్బీ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తి పంపబడ్డాడు. అందుకే అతన్ని తిష్బీయుడు అయినటువంటి ఏలియా అంటుంటారండి. ఏలియా ద లార్డ్ ఈజ్ గాడ్ అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటిదంటే దేవుని దగ్గర నుంచి ఆ యొక్క ఏలియా పంపబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే రాయబడింది కదా, ఆ యొక్క ఏలియా పరిచర్యలో దేవుని యొక్క అగ్ని మరి దిగి వచ్చినట్లుగా మనం చూడగలము. ఇక రాయబడినటువంటి మాట, రాజు ఒక వైపు నాకు, ఓబద్యా మరి ఒక వైపు నాకు. మీరు చూసినట్లయితే షోమ్రోను అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి కరువు అంట అండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది సమరయ అనేటువంటి మాట. సమరయ అనేటువంటి మాటను తెలుగులో అక్కడ చూసినట్లయితే, ఆ భాగంలో మీరు చూసినట్లయితే షోమ్రోనుగా వాళ్ళు చూపించారండి. ఆ యొక్క షోమ్రోను అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క భయంకరమైనటువంటి కరువు. ఎంత కరువు అంటే బైబిల్లో రాయబడింది కదా, ఆహాబు అనేటువంటి రాజు తన యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి ఆ యొక్క ఓబద్యాన్ని చూసి అంటాడు, ఏమంటున్నాడు తెలుసా, నీవు ఒక వైపునకు నేను ఒక వైపునకు వెళ్దాం. ఎందుకొరకు? ఉన్నటువంటి పశువుల కొరకు, లేదా ఉన్నటువంటి వంటల కొరకు, ఉన్నటువంటి జంతువుల కొరకు ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో, లేదా ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు వెతకడానికి వెళ్ళడం ప్రారంభించారు. అంటే మీరు ఊహించండి ఎంత కఠినమైనటువంటి కరువు. ప్రియమైన వాళ్ళరా, ఎంత కఠినమైనటువంటి కరువు అండి. రాజే వెళ్ళడం ప్రారంభించాడు ఆహారం కొరకు వెతకడానికి. రాజే ఒంటరిగా వెళ్ళడం ప్రారంభించాడండి. అంత కఠినమైనటువంటి కరువు. బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18:21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చెయ్యగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. చాలండి, ఇక చూసినట్లయితే రాజు అయినటువంటి ఆహాబు
దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయాడండి. రాజైనటువంటి ఆహాబు చూసినట్లయితే తన ఇంటి వారు వీరందరూ కూడా చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు మర్చిపోయారు. ప్రియమైన వాళ్ళరా, నేను ఈ సందేశం మొదటి భాగంలో చెప్పాను. ఏంటిదంటే ఈ మధ్య కాలంలో ఉండి రివైవలిస్టులు అనేటువంటి వాళ్ళు, అంటే ఉజ్జీవము తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఈరోజు అక్యూజ్ చేయబడుతున్నారు. కారణం ఏంటిదంటే వాళ్ళు నిందించబడుతున్నారండి దేవుని యొక్క క్రియల నిమిత్తమై, లేదా ఉజ్జీవం తీసుకొని రావడానికి, లేదా ఆరిపోయినటువంటి హృదయములను వారు మండింపజేయడానికి విషయంలో వాళ్ళు రివైవలిస్ట్ అనేటువంటి వారు, లేదా దేవుని సేవకులు అనేటువంటి వాళ్ళు మీరు చూసినట్లయితే ఈరోజు నిందించబడుతున్నారు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా మీరు చూసినట్లయితే అండి, ఏలియా వచ్చి అంటున్నటువంటి మాట, ఎన్నాళ్ళ వరకని మీరు రెండు మనస్సుల మధ్య లేదా రెండు తలంపుల మధ్య మీరు బాధపడతారు, లేదా ఎందాల వరకని మీరు ఆ రెండు తలంపుల మధ్య మీరు ఇటు అటు కొట్టిమలాడతారు. ప్రేమైన వాళ్ళరా, ఆ ఉజ్జీవం తీసుకొని రావడానికి ఏలియా అక్యూజ్ చేయబడుతున్నాడండి. దేవుని యొక్క ఉజ్జీవం నాకు అనిపించింది, ఎందుకు ప్రభా ఈ అగ్ని దిగి రావాలి? ఈ మధ్య కాలంలో ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తి ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేశాడు. ఏంటి మంచిగా మెసేజ్ చేశాడండి. ఏమని అడిగాడంటే, బ్రదర్, అపోస్తల కార్యములలో అద్భుతాలు జరిగినట్లుగా ఈరోజు మనం చూడట్లేదు. ప్రశ్న అడగడం ప్రారంభించాడు. అంటే ఒక మంచి హృదయముతో అతను నన్ను ప్రశ్నించడం ప్రారంభించాడు. అపోస్తల కార్యంలో ఇన్ని అద్భుతాలు జరిగాయి, మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి అద్భుతాలు చేయట్లేదు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు అన్నాడు కదా, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడండి. యేసుక్రీస్తు అన్నాడు, మీరు నమ్మిన ఎడల ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, బైబిల్లో రాయబడినటువంటి మాట యోహాను సువార్తలో ఉంటుందండి, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ రోజులలో మీరు చూసినట్లయితే క్వాలిటీ ఆఫ్ ద మిరకల్స్ ఇంక్రీజ్ అయ్యాయండి, క్వాంటిటీ ఆఫ్ ద మిరకల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ప్రేమైన వాళ్ళరా, అంటే దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క స్వస్థతలలో ఉండేటువంటి నాణ్యత పెరగడం ప్రారంభించిందండి. అయితే అనేక మంది వాటిని చూడలేకపోతున్నారు, అనేక మంది వాటిని విశ్వసించలేకపోతున్నారండి. ఈ వ్యక్తిని నన్ను అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఈ కార్యాలు జరగడం లేదు? ప్రేమైన వాళ్ళరా, ఏలియా ఏం చేస్తాడు తెలుసా? ఒక రుజువు తీసుకొని రావడం ప్రారంభించారు. నాకు అనిపించింది ఈ రోజులలో దేవుని యొక్క క్రియలు చూపించడానికి ప్రేమైన వాళ్ళరా ఒక వీడియో ఎవిడెన్స్ కావాల్సి వస్తుందండి. వీడియో ఎవిడెన్స్ అంటే నేను యూట్యూబ్ గురించి మాట్లాడట్లేదు. ఏంటిదా వీడియో ఎవిడెన్స్ అంటే దేవుని కార్యములు ప్రజల ఎదుట మేనిఫెస్టేషన్ కావాలి. దేవుని యొక్క క్రియలు ప్రజల ఎదుట అవి పనిచేయడం ప్రారంభించాలి. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రజలు వారి కళ్ళతో చూడడం ప్రారంభించాలి అండి. అదే దేవుని యొక్క మహిమ. ఏలియా పరిచర్యలో అదే జరిగిందండి. బైబిల్లో రాయబడింది కదా, ఏలియా అంటున్నటువంటి మాట, మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అనేటువంటి మాట అండి. ఎంతకాలము అనేటువంటి మాట బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం తిరిగి భాగం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చెయ్యగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయిరి. చాలండి. తర్వాత 32వ వచనం చూసమ్మా. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. చాలండి. ఇక చూసినట్లయితే ఈ యొక్క ఏలియా ఒక ప్రశ్న లేదా ఒక సవాళ్ళు ప్రేమైన వాళ్ళరా. ఏంటిది ఆ సవాల్ అంటే బైబిల్లో రాయబడింది కదా, 2 రకాల ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఒకటి బయలు ప్రవక్తలు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 450 మంది ఉన్నారండి. మరి ఒక 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆ యొక్క అధ్యాయంలో ఆ యొక్క భాగంలో వచనములలో మీరు చదివినట్లయితే రాయబడి ఉంటుంది, అపషేరావు దేవి అనేటువంటి ఆమె యొక్క ప్రవక్తలు, లేదా ఆ దేవత యొక్క ప్రవక్తలు మిగతా 400 మంది. అంటే మొత్తం మీద ఎంతమంది ఉన్నారంటే 850 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు. ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు, ఇశ్రాయేలులందరూ ఒకవైపు ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఆహాబు అనడం ప్రారంభిస్తాడు, ఇశ్రాయేలులందరినీ లేదా నీ ప్రవక్తలందరినీ ఈ కర్మెలు పర్వతం దగ్గరికి తీసుకొనిరా. బైబిల్లో రాయబడింది కదా ఒక సవాళ్ళు. ఏంటిది ఆ సవాళ్ళు అంటే, మీరే 2 ఒక పశువులను మీరే తీసుకొని రండి, ఆ యొక్క ఎద్దులను లేదా 2 పశువులను మీరే తీసుకొని రండి, మీకు ఏ పశువుగాల్లో మీరే తీసుకోండి. ఆ యొక్క పశువులను ఆ యొక్క ముక్కలుగా చేసి ఆ యొక్క కట్టల మీద ఏర్పరిచి
మీ బయలు ప్రవక్తకు ప్రార్థన చేయండి. మీ దేవుడు వచ్చి ఆ యొక్క అగ్ని చేత వాటిని కాల్చివేస్తాడేమో. మనకందరికీ తెలుసా అండి, బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఆ యొక్క బయలు అనేటువంటి లోకల్ గాడ్ అందామా, లేదా ఆ యొక్క ప్రాంతీయ దేవత, ఆ యొక్క ప్రాంతపు దేవతకు వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారండి. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఏలియా అపహాస్యం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని అపహాస్యం చేస్తున్నాడు. ఏమని అపహాస్యం చేస్తున్నాడు? మీ దేవుడు ఏమైనా నిద్రపోతున్నాడేమో, లేదా మీ దేవుడు ఏమైనా ధ్యానంలో ఉన్నాడేమో, లేదా మీ దేవుడు ఏమైనా తలంపుల మధ్య ఉన్నాడేమో. ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా అపహాస్యం చేయడం ప్రారంభించాడండి. లాస్ట్కు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారి కొట్టుకోవడం ప్రారంభిస్తారు. రక్తం వచ్చేంత వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభిస్తారండి. బైబిల్లో చూస్తాం ఏం జరిగిందో. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తాము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఇక్కడ చూసినట్లయితే అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా దేవుని అగ్ని వచ్చింది అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఏంటిదంటే వాళ్ళకి సమయం అయిపోయింది బయలుదేవతల్ని. ఇప్పుడు ఏలియా సమయం వచ్చిందండి. చూసినట్లయితే జాగ్రత్తగా మనం చూస్తాము. ఆ యొక్క పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసాను. నీళ్లు అనేటువంటిది, వాటర్ ఈజ్ అన్ యాంటీ ఎలిమెంట్ అండి. దేనికి? ఫైర్కి, అగ్నికి నీళ్లు అనేటువంటిది అది ఒక వ్యతిరేకమైనటువంటి ఎలిమెంట్. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఫైర్ వస్తుంది ఫైర్ ఇంజన్ని పిలిపిస్తారు. ఎప్పుడైనా అగ్ని వస్తూనే ఏం చేస్తారు? ఫైర్ ఇంజన్ని పిలిపించడం ప్రారంభిస్తారు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఇక్కడ నీటిని చల్లడం ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నారు తెలుసా? అసాధ్యమైంది ప్రియమైన వాళ్ళరా. వారికేమో నీరు చెప్పలేదు, వారికేమో కేవలం కట్టెలను, ఆ యొక్క మాంసమును మాత్రం మండించండి అన్నాడు. అయితే ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు తెలుసా? రాళ్ళని తీసుకొని వచ్చాడు. రాళ్ళుంటే ఆ యొక్క అగ్ని మండదు. రెండోదిగా మీరు చూసినట్లయితే వాటి మీద కట్టెలు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఒక పశువును వధించారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 2 గింజలంతా ఆ యొక్క లోతునకు ఆ యొక్క కందకము అందామా వాటిని నీళ్లతో నింపండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక ఇంపాసిబుల్ థింగ్ చూపిస్తున్నాడండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనేటువంటిది ఏలియా తన పరిచర్యలో చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, దేవుని అగ్ని వచ్చి ఆ యొక్క నీళ్లను కూడా కాల్చివేసినట్లుగా మనం చూడగలము. మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భయము అనేటువంటి గుప్పిట్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారండి. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహోన్నతమైన దేవానికి స్తోత్రము నాయన. మంచి దేవుడవు ప్రభువా, నీవు గొప్ప దేవుడవు ప్రభువా, నీవు కృపగలిగిన దేవుడవు నాయనా. నీవు ప్రభువా, ఎవరి చేతులలో అయితే సాతాను ఆ చేతులను అవిశ్వాసము అనేటువంటి సంఖ్యలతో ఒకవేళ బంధించి ఉంటే, యేసు నామమందు అవిశ్వాసం అనే సంఖ్యలు ఇప్పుడే తెగిపోవును కాక. యేసు నామమందు ప్రతి విధమైన డిప్రెషన్, స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ యేసు నామమందు బంధిస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ యేసు నామమందు బంధిస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ అండ్ ఇల్నెస్ యేసు నామమందు రెబ్యూక్ చేస్తున్నాను. ప్రభువా, నీ కార్యములు జరిగించండి. అని ఎవరైతే రోగస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి ప్రభువా. యేసు నామమందు నాయన వారి యొక్క ప్రతి హృదయ వాంఛను మీరు తీర్చమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.